హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఇంతకుముందు తీసిన వీడియో క్లిప్లో మీకు చూపించాను కదా, అంటే ఎంత చిన్న బ్లౌజ్ పీస్ అయినా అది ఎలా సెట్ చేసుకొని మనం అతుకులు పడకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం గమ్ అతికించుకున్నాం కదా, ఈ నెక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. సో ఈ నెక్ చుట్టూరు మనమైతే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసి చూపించబోతున్నాను మీకు. ముందుగా చూడండి, ఆ నెక్ పార్ట్ మీద ఇలా స్టిచ్చింగ్ చేసుకొని రావాలి. ఇలా క్లాత్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా క్లాత్ సెట్ చేసుకుని ఇలా మెల్లగా స్టిచ్ చేసుకొని రావాలి నెక్ చుట్టూరు. చూసారండి, ఇలా ఉగ్గులేని లేకుండా నీట్గా మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నెక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ ఉంది కదండి, మెయిన్ క్లాత్ మనం ఎప్పుడూ కట్ చేసుకోకూడదు, లైనింగే కట్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. మెయిన్ పార్ట్ కట్ చేస్తే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్. అలా కట్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే హెమ్మింగ్ అవసరం లేకుండా నేను ఎలా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇది కట్ చేసుకోవాలి. ఆ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అదే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా చూడండి, నేను మెయిన్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా తిప్పుకొని స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఇది లైనింగ్ కదండి, ఇది ఒరిజినల్ క్లాత్. సో ఈ లైనింగ్ని ఇలా కిందకి తిప్పుకోవాలి అండ్ ముందుగా ఇది కట్స్ పెట్టుకోవాలి. దీని చుట్టూరు కట్స్ పెట్టుకోవాలి. ముందు చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి తిప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్నవి పెట్టుకోవాలి. అక్కడ మనం స్టిచ్చింగ్ వేసాం కదా, అది కట్ అయిపోద్ది. అందుకే చిన్న చిన్నగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో కట్స్ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ క్లాత్ ఎలా తిప్పుకోవాలో చూపించబోతున్నాను చూడండి. సో చూడండి, ఇందాక మనం స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అయితే కిందకి వెళ్ళిపోయింది, ఒరిజినల్ మీదకి వచ్చింది. సో ఇప్పుడు దీని మీద ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలాగ క్లాత్ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉండకాయలు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు హెమ్మింగ్ చేసే పని ఉండదు, అలానే బ్లౌజులు కూడా బాగుంటాయి. సో ఇది చాలా ఈజీ మనకి ఫ్రెండ్స్, తొందరగా అయిపోతాయి బ్లౌజులు. ఎందుకంటే హెమ్మింగ్ చేసే ప్రాసెస్ పెద్దది కదా. సో చూడండి, అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈజీగా అయిపోయింది నెక్. ఇప్పుడు టోటల్ మనం స్టిచ్ చేసుకోవడమే. సో ఇప్పుడైతే ఈ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి.
తక్కువ మాత్రం తీసుకోకూడదు, మరీ మరీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా తప్పులు చేస్తుంటామండి. మనకి ఏదో ఒకసారి వచ్చేది అలా ట్రై చేస్తుండాలి, అప్పుడే వస్తే. అది కాక బ్లౌజ్ చాలా కష్టం, ఎంతో మనము తెలిస్తేనే కానీ రాదు. అలానే ఏదో ఒకసారికి రాలేదు కదా అని వదిలేకూడదు, ప్రయత్నించాలి. అండ్ ఇంట్లో మిషన్ వాళ్ళకి ఇంకా చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసిన వీడియోస్ చూసి మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. మీకు మిషన్ నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే కంపల్సరీ, అదే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ మిషన్ అయితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో టైలరింగ్కి అయితే చాలా డిమాండ్ ఉంది. సో మనం బట్టలు మనం కుట్టుకుంటే చాలు, బయట వరకు స్టిచ్ చేయవలసిన లేదు. సో ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయాలి. చూసారా, ఉగ్గులు కూడా రాదా, నీట్గా వచ్చింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా పీస్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనం. ఇలా ఈ బార్డర్లో చూపిస్తాను చూడండి. సో చూడండి, బార్డర్ ఫోల్డ్ చేసి అయితే నేను చిన్న స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు నడుము అతికించుకుందాము. అది ఎలా అతికించుకోవాలో చూపించబోతున్నాను చూడండి.